వేట కొనసాగుతోంది. ఏపీ తెలంగాణలో పిన్నెల్లి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఏ క్షణమైనా పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో పాటు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ డీజీపీ నివేదిక పంపారు. త్వరలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. పిన్నెల్లిని నిన్న అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఏపీ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయి. అయితే ఆ సమాచారం తెలియటంతో ఆయన సంగారెడ్డి వైపు తన అనుచరులతో కలిసి పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఆయన సంగారెడ్డి సమీపంలోని కంది వద్ద వాహనాల్ని, ఫోన్లను వదిలేసి వెళ్లిపోయారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. పిన్నెల్లి విదేశాలకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్పోర్ట్లను ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. మాచర్ల ఘటనలో పోలింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం పీఓపై సస్పెన్షన్ వేటు పడింది. పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సమయంలో పీఓ సిబ్బంది ఘటనా స్థలంలోనే ఉన్నా పిన్నెల్లిని అడ్డుకోకపోవడంతో సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు నేడు చలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చింది. పోలింగ్ రోజున టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకులు చేసిన దాడిలో గాయపడ్డ బాధితుల్ని పరామర్శించేందుకు చలో మాచర్ల కార్యక్రమం చేపట్టారు. ఉదయం టీడీపీ నేతలు మాచర్లకు బయలుదేరనున్నారు. మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి వెళ్లి పరామర్శించనున్నారు టీడీపీ నేతలు. అయితే టీడీపీ నేతలు తలపెట్టిన చలో మాచర్లకు అనుమతి లేదని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికార్జున గార్గ్ తెలిపారు. చలో మాచర్ల కార్యక్రమంలో ఎవరూ పాల్గొనవద్దని ఎస్పీ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఎస్పీ గార్గ్ తెలిపారు. పల్నాడు జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, పిన్నెల్లి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతూనే ఉంది. ఈ రోజు ఏమైనా ఆచూకీ తెలిసే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, మొన్న నైట్ నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏపీ నుంచి 4 బృందాలు వెళ్ళినట్టుగా కూడా తెలిసింది. అదే విధంగా కూడా ఆయన నిన్నైతే మాత్రం సంగారెడ్డి దగ్గర ఆయన వెహికల్ ని పోలీసులు అయితే ట్రేస్ చేశారు. ట్రేస్ చేసిన తర్వాత అక్కడ
వాళ్ళైతే అక్కడి నుంచి తప్పించుకున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత మరో ఒక సిరామిక్ ఫ్యాక్టరీలో ఆయన ఉన్నాడు. ఆయన్ని ఈ ఏపీకి చెందినటువంటి పోలీసులు అయితే ఆయన్ని క్యాచ్ చేశారని కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఆ తర్వాత కూడా దానికి సంబంధించి కూడా పోలీసులు ఎవరిని కూడా ఆయన్ని ప్రత్యేకంగా క్యాచ్ చేయలేదని చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత మరికొన్ని ఛానల్స్ అయితే మాత్రం ఆయన ఆల్రెడీ పికప్ చేసుకున్నారు పోలీసులు. అదే విధంగా కూడా ఆయన్ని ఇక్కడికి తరలిస్తున్నారు, మాచర్ల తరలిస్తున్నారు అని కూడా వార్తలు అయితే వెలువడ్డాయి. తర్వాత నిన్నైతే మాత్రం నర్సాపేటకి ఆయన లేట్ నైట్ లో తెస్తున్నారు అనేటువంటి వార్తలు గుప్పమంటడంతో అక్కడ కూడా హై అలర్ట్ అయితే ఏర్పడింది. అయినప్పటికీ కూడా ఇప్పటి కూడా ఏదైతే రామకృష్ణారెడ్డికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఆచూకీ అయితే పోలీసులు అయితే చెప్పట్లేదు. కొంతమంది అయితే మాత్రం ఆయన్ని ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడు అని తెలియజేస్తూ ఉంటే, మరొక కోణంలో కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఆయన ఇక్కడ నుంచి తప్పించుకొని బాంబే హైవే ద్వారా అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రకు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని, దానికి కొంతమంది సహాయ సహకారాలు ఏదైతే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రి సహాయ సహకారాలు అందిస్తున్నారని వార్తలు అయితే వెలువెడుతున్నటువంటి నేపథ్యం. ఆ తర్వాత ఆయన దుబాయ్కి వెళుతున్నారు అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన్ని మాత్రం అక్కడ లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన అయితే మాత్రం తప్పించుకునే వీలైతే ఉండదు. కంపల్సరీగా కూడా ఆయన అరెస్ట్ చేస్తారు. దానికి సంబంధించి నిన్న జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో సిఈసి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈవీఎంలని పాల్వాయి గేట్ వద్ద ధ్వంసం చేశాడో దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ గా ఉందని తెలియజేశాడు. అదే విధంగా కూడా ఆయన పికప్ చేయడానికి 4 బృందాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అదే విధంగా కూడా ఆయన్ని కంపల్సరీగా కూడా చట్ట ప్రకారం శిక్షిస్తామని అనటమే కాకుండా కూడా 10 సెక్షన్లు నమోదు చేసినట్టు, దాంట్లో 4 సెక్షన్లు అయితే మాత్రం చాలా కఠినమైన సెక్షన్స్ అని, వాటిల్లో కనుక నేరం కనుక రుజువు అయినట్లయితే మాత్రం 7 సంవత్సరాల పాటు కూడా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉందని కూడా తెలియజేశారు. ఆ తర్వాత మాచర్లకు సంబంధించి మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు ఎలక్షన్స్ రోజు చేసినటువంటి ఏదైతే ఈ దాడులు ఉన్నాయో, దాడుల్లో గాయపడినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించేందుకు చలో మాచర్ల కార్యక్రమాన్ని టీడీపీకి సంబంధించిన నేతలైతే చేపట్టామని చెబుతున్నారు. వాళ్ళు అయితే మాత్రం బ్రహ్మారెడ్డి అంటే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి మాచర్ల అభ్యర్థి బ్రహ్మారెడ్డి దగ్గర నుంచి బయలుదేరి వెళతామని చెప్పి నిన్నైతే వాళ్ళు ప్రకటించారు. అయితే మాత్రం పల్నాడు ఎస్పీ మల్లికా కార్గ్ మాత్రం అసలు వాటికి ఎటువంటి అనుమతులు లేవని, ఎటువంటి రాజకీయ పర్యటనలు కూడా అనుమతించమని చెప్పి చాలా కఠినంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మాచర్లలో ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్ని కూడా ఉదయం నుంచి కూడా మూసివేస్తున్నారు. ఇక ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి అనుమతించే పరిస్థితే లేదు అని అంటున్నారు. ఎక్కడికక్కడ కూడా వీళ్ళు ప్రివెన్షన్ చేసేందుకు ఎవరైతే టీడీపీ నాయకులు మాచర్లకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రివెన్షన్ చేసేందుకు పోలీసులు కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రెసెంట్ అయితే మాత్రం కొంత ఉత్కంఠత అనే టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ పాల్వాయి గేటు దగ్గర ఈవీఎంలు ధ్వంసం చేసేటువంటి క్రమంలో అక్కడికి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లోపలికి వచ్చేటువంటి సమయంలో దాన్ని అడ్డుకోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని చెప్పి ఎలక్షన్ ఈసీ అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా ఆయన ఒక ప్రజాప్రతినిధి అయితే అయి ఉండొచ్చు, కానీ ఈవీఎంల దగ్గరికి వచ్చేటప్పుడు దాన్ని కనీసం దాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఆ సంఘటనని. కానీ ఆయన రావడంతోనే అందరూ కూడా ఒకేసారి లేచి ఆయనకి స్వాగతం పలికిన విధంగా కూడా ఉంటాయని మాత్రం ఈ ఈసీ మాత్రం తప్పుపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఆ రోజు పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసేందుకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. 45 గంటల్లో షోకేజ్ నోటీస్ ఇచ్చి దానికి రిప్లై ఇవ్వాల్సిందిగా కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆర్ఓ ఇచ్చినటువంటి వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో 45 గంటల పాటు టైం ఇవ్వడం అనేది జరిగింది. 45 గంటల్లో కనుక వాళ్ళు సరైనటువంటి సంజాయిషి కనుక ఇవ్వకపోయినట్టయితే మాత్రం వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రెసెంట్ అయితే మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు మాత్రం పూర్తిగా కూడా ఒక పక్కన ఆంధ్ర, మరో పక్కన తెలంగాణ పోలీసులు అయితే పూర్తిగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఆయన కోసం అని చెప్పి ట్రేస్ చేస్తున్నారు. ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం మొత్తాన్ని కూడా ఉపయోగించి ఆయన ఎక్కడున్నాడు ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఎఫర్ట్స్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు అరెస్ట్ చేస్తారని అయితే మాత్రం కొంత సమాచారం అయితే మనకు ఉంది గాయత్రి.
రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.